హాయ్ నీట్ యూజీ 2025 ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ నీట్ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ న్యూ స్టూడెంట్స్ కానీ వెల్కమ్ బ్యాక్ చెప్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉండి, అసలు నెంబర్ ఆఫ్ సీట్స్ లాస్ట్ ఇయర్, మరి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉండి, మరి కట్ ఆఫ్ మార్క్స్ ఏ కేటగిరీకి, మరి క్యాస్ట్ వైజ్ ఏ కేటగిరీకి మరి ఎంబీబీఎస్ సీట్ రావటం జరిగింది. వీడియో మరి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా డీటెయిల్డ్గా చూడండి, అర్థం చేసుకోండి. ఏమన్నా ఉంటే మరి కామెంట్ చేయండి. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ ఎక్కువ, మరి తెలంగాణలో కాంపిటీషన్ ఎక్కువ. మరి ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడైతే మరి సీట్ ఈజీగా వస్తుంది, ఎక్కడ మార్క్స్ తక్కువ వస్తున్నా ఈజీగా వస్తుందో మన కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ చేయటం వల్ల ఏంటంటే మరి లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి ఇది రీచబిలిటీ అవుతుంది. ఎక్కువ మందికి తెలియని వాళ్ళు, మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు లైక్ చేశారు అనుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొత్త వారు ఉంటే మన ఛానల్ని తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ నీట్ యూజీ 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేస్తే మరి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2024 ఎంబీబీఎస్కి కూడా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ ప్రతి కాలేజీలో ఆంధ్రప్రదేశ్ కాలేజీలకు కూడా మరి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి యొక్క కౌన్సిలింగ్ అప్పుడు కూడా మనం అప్డేట్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరు చాలామంది కూడా మరి చాలామంది కూడా సపోర్ట్ చేయటం జరిగింది. ఏ ర్యాంకుకి ఎంతవరకు వచ్చింది, మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణలో కూడా కొత్త కాలేజీలు రావటం జరిగింది. మరి అందరికీ సపోర్ట్ చేయటం జరిగింది. చాలామంది కూడా కాలేజీల్లో చేరారు. మనకి ఇప్పుడు కూడా మెసేజ్లు పెడతా ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తాను. ఇప్పుడు మనం నీట్ యూజీ 2025కి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఏపీ తెలంగాణలో మెడికల్ కాలేజీ నంబర్ ఆఫ్ సీట్స్, అసలు సీట్స్ ఎన్ని ఉన్నాయి, కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్, ఎక్కడ ఎంబీబీఎస్ సీట్ ఈజీగా వస్తుంది, కాంపిటీషన్ ఎక్కడ ఎక్కువ అనేది ఈ వీడియోలో మరి ముఖ్యంగా చెప్తున్నాము. ఇది చూసినట్టయితే మరి ముఖ్యంగా మరి చూడండి మీరు, మరి ఏపీటీజీ మెడికల్ కాలేజెస్, ఏపీటీజీ మెడికల్ కాలేజ్ చూసినట్టయితే మరి తెలంగాణలో 35 మెడికల్ కాలేజెస్ ఉండి ఆంధ్రప్రదేశ్లో 19 మెడికల్ కాలేజెస్ ఉండటమే జరిగింది. మరి తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 26 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 18 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. టోటల్ సీట్స్ తెలంగాణలో 8615 ఉంటే మీరు డిసైడ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఎక్కడ ఎక్కువ ఉన్నది చూడండి. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే 6510 సీట్స్ ఉన్నాయి. మరి ఏ కేటగిరీ దీనిలో ఏంటంటే దీనిలో చూసినట్టు మనకి 50% కన్వీనర్ సీట్స్ ఉంటాయి. ఈ కేటగిరీ ఏ సీట్స్ అంటే క్యాడ్ అంటే నామినల్ ఫీజు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్యాడ్ బి, క్యాడ్ సి ఉంటుంది, క్యాడ్ ఏ, క్యాడ్ బి, క్యాడ్ సి ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మనం వీడియోలు కూడా చేసాం. లాస్ట్ మరి 2024లో చాలా వీడియోస్ చేసాం. ఈ కేటగిరీ ఏ సంబంధించినవి, బికి సంబంధించినవి, మరి ఫీజెస్ ఎంత ఉంటాయి. మరి కేటగిరీ బిలో ఏలో మనకు 5508 సీట్లు ఉన్నాయి. మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే కేటగిరీ ఏలో 3260 సీట్లు. అంటే మిగతా డిఫరెన్స్ ఉంటుంది కదా, దీనిలో క్యాట్ బి సీట్స్ కానీ క్యాట్ సీట్స్ కానీ ఉండటం జరుగుతుంది. మరి ఫీజెస్ కూడా మరి క్యాట్ బికి అయితే 11 లక్షలు, క్యాట్ ఏకి తెలంగాణలో 10,000 రూపాయలు ఉండటం జరిగింది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఉన్నాయి. మరి దీనికి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి మరి డీటెయిల్గా చూద్దాం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. చూడండి, మీరు కట్ ఆఫ్ చూసినట్టయితే మీరు షాక్ తింటారు. ఇక్కడ షాక్ తింటారు. మనము కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాము. లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎంతవరకు మార్క్స్ వచ్చినాయి అనేది చూసాము ఆల్రెడీ. ఇప్పుడే మన ఛానల్లో బీసీఈ మైనారిటీకి ఆంధ్రప్రదేశ్ మరి స్టేట్ మెన్షన్ చేయలేదు. మరి ఒక స్టూడెంట్ అయితే స్టేట్ మెన్షన్ చేయలేదు. సార్ ఎన్ని మార్క్స్ వస్తే మరి సీట్ వచ్చింది అన్నాడు. ఆ స్టూడెంట్కి కూడా చెప్తున్నాను, ఆ స్టూడెంట్ కూడా వినండి. తెలంగాణకు సంబంధించిన ఓసీకి 507 మార్కులు వచ్చిన వాళ్ళకి, లాస్ట్ 507 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. మరి తెలంగాణలో బీసీఏకి 420 మార్కులు, బీసీఏలు
అందరికంటే ఎస్సీ ఎస్టీ కంటే కూడా చాలా తక్కువ వచ్చినా కానీ లాస్ట్ ఇయర్ 3,50,000 వరకు వీళ్ళకి సీట్స్ వచ్చినాయి. 3,50,000 3.5 lakhs పైన వచ్చినా కానీ బీసీఏ వాళ్ళకి తెలంగాణలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అంటే నెక్స్ట్ ఇయర్ అలా వచ్చిద్దా రాదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే బీసీఏ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, రాకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరము 2024 బీసీఏ కేటగిరీ వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్. ఎంబీబీఎస్ సీట్స్ రావడం అనేది చాలా లక్కీ పర్సన్స్. బీసీబీకి సంబంధించిన 485 మార్కులు, బీసీసీకి 431 మార్కులు క్రిస్టియన్ మైనారిటీ. మరి బీసీడీకి సంబంధించి 494 మార్కులు. మరి బీసీఈ ఆల్రెడీ ఒక స్టూడెంట్ అడగటం జరిగింది, 408 మార్కులు. మీరు ఈ వీడియో చూస్తే ఆ స్టూడెంటు మరి తెలంగాణలో మైనారిటీలకి 408 మార్కులు సీట్ రావటం జరిగింది. మరి విధంగా ఎస్సీలకు కాంపిటీషన్ బాగుంది. అక్కడ ఓసీలతో సమానంగా ఉంది చూడండి. అసలు ఓసీ తర్వాత ఎస్సీలే కాంపిటీషన్. ఓసీ తర్వాత మరి ఎస్సీలకి 433, మరి ఎస్టీలకి 446. మరి కట్ ఆఫ్ ఎందుకంటే ఈ 446 సార్ ఎందుకు కట్ ఆఫ్ ఎస్టీలకి ఎందుకంటే స్టూడెంట్స్ మరి పేరెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ తెలంగాణలో నీట్లో ఫస్ట్ వచ్చింది ఒక ఎస్టీ స్టూడెంట్, అది గుర్తుపెట్టుకుని. అందుకని కట్ ఆఫ్ కూడా పెరిగింది. ఎస్టీకి కట్ ఆఫ్ భారీగా పెరగటం అయింది. మరి ఎక్కువ మార్కులు కనబడుతున్నాయి అక్కడ. ఎందుకంటే బీసీఏలో 420 మార్కులు వచ్చింది కదా, ఎస్టీకి 446. అంటే ఎస్టీ స్టూడెంట్స్ బాగా చదివారు, బాగా మార్కులు తెచ్చుకున్నారు. అందుకని కట్ ఆఫ్ ఎక్కువ ఉంది ఇక్కడ. కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ రావటం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ నంబర్ 1 ఓసీలకి, నంబర్ 2 446, నంబర్ 2 బీసీడీ అంటే వీళ్ళ తర్వాత బీసీబీ, తర్వాత ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి, తర్వాత ఎక్కడుంది బీసీ, ఇక్కడ కూడా కాదు, ఈ స్టూడెంట్స్కి కూడా కాదు, బీసీడీ రెండోది, బీసీడీ 494. మరి బీసీబీకి 3వ స్థానం వచ్చింది. 4వ స్థానం వచ్చి ఎస్టీకి వచ్చింది 4వ స్థానం. మరి 5వ స్థానం వచ్చి బీసీసీ వచ్చింది. 6వ స్థానంలో మరి ఎస్సీలకు వచ్చింది. 7లో 420 మార్కులు వచ్చినా కానీ బీసీఏకి రావటం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్. మరి అదేవిధంగా బీసీఈకి మైనార్టీ సెక్షన్లో 8వ స్థానం ఉండటం జరిగింది. మైనార్టీ సెక్షన్లో 8వ స్థానం ఉండటం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఎస్టీలకి 446 మార్కులు వచ్చినా కానీ లాస్ట్ ఇయర్ సీట్స్ అంటే బాగా వీళ్ళల్లో కూడా బాగా కాంపిటీషన్. అందుకని ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణ స్టూడెంట్స్ బాగా చదువుకోండి. ఎస్టీలో మంచి కాంపిటీషన్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సంవత్సరం ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ అయితే ఒక ఎస్టీ స్టూడెంటు నీట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు అతను. చూడండి ఒక్కసారి మీ దగ్గర ఆ లిస్ట్ అయితే ఎవరైతే కొంతమంది ఎక్కువ మంది లాంగ్ టర్మ్స్ అయితే ఉండి ఉంటారు మీ దగ్గర ఆ లిస్టు. మరి ఇది మాక్ దానికి ఒక ఆర్డర్ ప్రయారిటీ మెరిట్ లిస్టు ఉంటే చూడండి, ఒక ఎస్టీ స్టూడెంట్ నంబర్ 1 ఫస్ట్ స్థానంలో ఉండటం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఏపీకి వద్దాం. ఏపీలో ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయి. ఏపీలో ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఒకటి ఎస్వి యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ అంటే మరి వైజాగ్ సైడు ఆ బెల్ట్కి వస్తుంది. మరి ఆంధ్ర యూనివర్సిటీ అంటే మనకి ఒంగోలు నుంచి వైజాగ్ వరకు ఆంధ్ర యూనివర్సిటీ కింద వెళ్ళిపోద్ది. నాకు తెలిసి నెల్లూరు మరి ఇవి రాయలసీమ మొత్తము ఎస్వి యూనివర్సిటీ. రాయలసీమ కర్నూలు కానీ, కడప కానీ, అనంతపూర్ కానీ, ఇవన్నీ చిత్తూరు కానీ, ఇవన్నీ ఎస్వి యూనివర్సిటీ కింద వస్తాయి. మరి నెల్లూరు మరి ఏ యూనివర్సిటీ వస్తుంది ఐఎమ్ నాట్ షూర్. మీరు కామెంట్ చేయండి, ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఐఎమ్ నాట్ షూర్. ఈ ఒంగోలు నుంచి అయితే డెఫినెట్గా ఆంధ్ర యూనివర్సిటీ. ఒంగోలు కానీ, గుంటూరు కానీ, పైన వైజాగ్, శ్రీకాకుళం వరకు ఆ బెల్ట్ అదే వస్తుంది. మరి చూసినట్టయితే ఇక్కడ ఓసీలకి 622. అంటే ఇక్కడికి ఎన్ని మార్కులు, ఇక్కడికి 100 మార్కులు డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి 100 మార్కులు డిఫరెన్స్ ఉంది. మరి ఏపీ ఏఈలో ఇక్కడికి మరి బీసీఏకి చూడండి 420. అంటే ఇక్కడికి దాదాపు మరి
80 మార్కులు 520, ఇక్కడ 520 140 మార్కులు డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ స్టూడెంట్కి ఇక్కడ ఒక్కొక్క దానికి 485, 580, 70 మార్కులు డిఫరెన్స్ ఉండటం జరిగింది. అంటే ఇక్కడికి కొంచెం డిఫరెన్స్, భారీగా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే తెలంగాణ స్టూడెంట్స్ దీన్ని బట్టి చూస్తే లక్కీ స్టూడెంట్స్. వీళ్ళకి సీట్, ఎందుకంటే వీళ్ళకి సీట్స్ ఎక్కువ ఉన్నాయి. మరి ఆల్రెడీ మన తెలంగాణలో చాలామందికి ఏంటంటే గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ కాలేజీలు 35 సీట్స్ ఉండటం జరిగింది. ఆల్రెడీ చేసే 35 కాలేజీలు, కొత్త కాలేజీలు ఉన్నాయి. ఆల్రెడీ కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ కానీ, మహబూబ్ నగర్ కానీ, మెదక్ కానీ, మరి సిద్దిపేట కానీ, ఇలా అన్ని కాలేజెస్ రావడం. మరి ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్కి చూడండి, ఇక్కడ నుంచి 494, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100 మార్కులు డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఈ స్టూడెంట్కి చూడండి ఆల్మోస్ట్ 80 మార్కులు డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 511, 533, మరి 80 మార్కులు ఇక్కడ డిఫరెన్స్ ఉండటం జరిగింది. మరి ఇక్కడ కూడా 400, ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. 460, 446, 461, ఇక్కడ ఒక 20 మార్కులు. అంటే ఎస్టీలు ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా చదువుతున్నారు, దానిలో నో ప్రాబ్లం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఏపీ నుంచి కానీ అంటే సపోజ్. మరి అదేవిధంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎస్వి యూనివర్సిటీలో తిరుపతి ఆ రీజను, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మరి ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ మంచి కాంపిటీషన్ ఉందని చూస్తుంది. చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీకి తెలంగాణకి 100 మార్కులు డిఫరెన్స్ రావడం జరిగింది. మరి ఇక్కడైతే ఒక 80 మార్కులు, ఇక్కడ 80 మార్కులు. మరి దీనికి చూసినట్టయితే 500, ఇక్కడ ఇక్కడ 120 మార్క్స్. ఇక్కడ కూడా భారీగానే ఉంది కొన్ని ఏరియాలో. బీసీఏలో 420కి వచ్చినా కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. వీళ్ళు ఎంత లక్కీయో తెలంగాణ పిల్లలు అయితే. మరి ఇక్కడ 485 మార్కులు, మరి 553, 453, 50, ఇక్కడ ఒక 20 అంటే ఇక్కడ 70 మార్కులు మనకి. నేను అప్రాక్సిమేట్గా వేస్తున్నా, సార్ ఏంది క్యాల్కులేషన్ రాంగ్ అని అట్లా అనుకోవద్దు. జస్ట్ అప్రాక్సిమేట్గా, అంటే మీకు నంబర్స్ కావాలని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని జస్ట్ 431, ఇక్కడ ఆల్మోస్ట్ 70 మార్కులు తేడా. ఇక్కడ 494 తెలంగాణలో. మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 60 మార్కులు డిఫరెన్స్. మరి బై 720కి 408, ఇక్కడ 408, ఇక్కడ ఆల్మోస్ట్ 120 మార్క్స్ డిఫరెన్స్ ఉంది బీసీఈకి కాంపిటేషన్. బీసీఈకి తెలంగాణలో 408 మార్కులు వచ్చినా కానీ సీటు రావడం జరిగింది. మరి ఇక్కడ 532కి కూడా రాలా. మరి ఎస్సీకి అయితే చూడండి, ఎస్సీకి పాపం వీళ్ళకి ఆల్మోస్ట్ ఇక్కడ 500 మార్కులు టాప్, ఇక్కడ 500. ఇక్కడ ఎస్సీలకి ఏయూలో కానీ ఎస్వీలో కానీ రెండు టఫ్ కాంపిటీషన్లో 70 మార్కులు, 80 మార్కులు. ఇక్కడ 80 ఏపీతో కంపేర్ చేస్తే, మరి ఏయూతో కంపేర్ చేస్తే, ఎస్వీతో తెలంగాణ కంపేర్ చేస్తే 70 మార్కులు. ఇక్కడ మరి 446, ఇక్కడ పెద్ద ఏమో లేదు, ఒక 10 మార్కులు వేసుకోండి, 10 మార్కులు. ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ ఏమో. ఇది స్టూడెంట్స్. మరి ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి మీ యొక్క ప్రిపరేషన్ని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కూడా తెలంగాణ స్టూడెంట్స్కి మరి మంచిగా ఉంటాయని అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి తెలంగాణ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మరి ముఖ్యంగా ఏంటంటే చెప్పండి, తెలంగాణ పిల్లలు మీరు రిలాక్స్ అవ్వద్దు. సార్ మాకు తక్కువ మరి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కాబట్టి మేము తక్కువే తెచ్చుకున్నాం, రిలాక్స్ అవ్వద్దు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ పిల్లల్లాగా స్టూడెంట్స్ లాగా అంత చదువుకండి. రేపొద్దున మరి 2025లో పరిస్థితి ఎట్లా ఉండిద్దో మనకు తెలియదు. మరి స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది కదా, పిల్లలు ఎక్కువ మంది పెర్ఫార్మ్ చేశారు అనుకోండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏంటంటే పిల్లలు బాగా అందరూ బాగా రాశారనుకోండి, అందరికీ 720లు 700 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 700 మార్క్స్ వాళ్ళకే ఇస్తారు, మిగతా వీళ్ళందరూ పోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని అంత ఈజీగా నమ్మటానికి లేదు. మీరు బాగా ఎంత వీలైనన్న మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్రతి స్టూడెంట్ కూడా. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అందరి పిల్లలు బాగా రాసినప్పుడు మనం కూడా బాగా రాయాలి, అది గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు అందరూ బాగా చదివినప్పుడు 90 మంది 100 మంది పిల్లల్లో 90 మంది బాగా చదివినప్పుడు మిగతా వాళ్ళు కూడా చదవాలి, లేకపోతే వాళ్ళకి రావు, కాంపిటేటివ్ రాదు. అదే స్పిరిట్. ఈ మార్క్స్ అనేవి నెక్స్ట్ ఇయర్కి ఉంటాయో లేదనేది మనకి డిఫరెన్స్. అంటే ఒక ప్లస్ ఆర్ మైనస్ 10 ఉండొచ్చు, చెప్పలేము. యూ కాంట్ సీ. మనం సార్ మీరు అట్లా చెప్పారు అంటే మీరు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే మనకి టైం ఉంది కాబట్టి. మరి 2-3 మంత్స్లో కూడా మరి నెక్స్ట్ వీక్ మరి నోటిఫికేషన్ కూడా రావచ్చు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీరు మంచి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇది ఒక బెంచ్ మార్క్ అనమాట. ఈ బెంచ్ మార్క్ని యూజ్ చేసుకుని మనము ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్ ఎన్ని మార్క్స్ రావాలి, బీసీఏకి, బీసీబీకి, బీసీసీకి, డీకి, ఎస్సీ ఎస్టీకి, ఇలా ఎన్ని మార్క్స్ రావాలనేది చూడొచ్చు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ని షేర్ చేయండి, చాలా మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మరి ఈ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దావిర్ అకాడమీ. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.